అందరికీ నమస్కారం. ఒకసారి నాతో పనిచేస్తున్నటువంటి ఒక సోదరీమణి నా దగ్గరికొచ్చి, "సార్, అందరూ మదర్ టంగ్ అంటారు. ఫాదర్ టంగ్ అని ఎందుకనరండి?" అంది. నేనన్నాను, "అసలు ఫాదర్‌కి టంగ్ ఉంటే కదమ్మా" అని. సరే, ఆ విషయం అలా ఉంచుదాం. ఇప్పుడు మాతృభాషలో విద్యాబోధన అనేటటువంటి అంశాన్ని గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. విద్యాబోధన అనేటువంటిది ఒక కళ, ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. ఉపనిషత్తు అంటుంది, ఆచార్య పూర్వరూపం అంతేవాసి ఉత్తర రూపం విద్యా సంధి ప్రవచనం సంధానం అని. గురువు పూర్వరూపము, శిష్యుడు ఉత్తర రూపం. విద్య ఇద్దరికి వారిధి. ఇక విద్యాబోధన ఇద్దరిని సంధానపరిచేది. గురువు తాను నేర్చినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా అక్షర రూపంలో విద్యార్థికి అందించేటువంటి ప్రక్రియే బోధ. ఈ బోధనలో మాతృభాష ఎంతో సహకరిస్తుందని విద్యావేత్తల అభిప్రాయం. ప్రపంచంలో ఉండేటువంటి విద్యావేత్తలందరూ విద్యాబోధన ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే జరగాలని ఏకగ్రీవంగా నిర్దేశించారు. మన వివేకానంద స్వామి మరో అడుగు ముందుకేసి మాతృభాషలోనే కాదు, అది మాండలిక భాషలో, వెర్నాక్యులర్లో విద్యాబోధన జరగాలి అన్నారు. అంటే విద్యార్థి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ భాష వాడుకలో ఉందో ఆ భాషలోనే గురువు విద్యార్థి బోధిస్తే అతనికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని వివేకానంద స్వామి మాటల అభిప్రాయం. ఉదాహరణకి తల్లి చూడండి, పిల్లవాడితో నాన్న బువ్వ తింటావా అంటుంది. అన్నం తింటావా అని అడగచ్చు, అలా అడగదు. అలాగే బజ్జుంటావా అంటుంది, పడుకుంటావా అనదు. అలాగే బొబ్బ తాగుతావా అంటుంది, మంచినీళ్ళు తాగుతావా అనొచ్చుగా, అలా అంది. మంచినీళ్ళు అనేటువంటి పదం కంటే బొబ్బ అనేటువంటి పదమే అతనికి చాలా దగ్గరలో ఉంది. ఈ విధంగా తల్లి తన బిడ్డకు, మాటలు రానటువంటి బిడ్డకు అర్థమయ్యే రీతిగా భాషని ఎలా ఏరి తూచి మాట్లాడుతుందో, అదేవిధంగా అధ్యాపకుడు విద్యార్థికి పరిచయమైనటువంటి భాషలో జ్ఞానాన్ని పంచితే అతనికి ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే అది అరణ్య రోదన అవుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ప్రాథమిక దశలో విద్యాబోధన మాతృభాషలోనే జరుగుతుంది. మన దేశంలోనే మాతృభాష కాకుండా ఆంగ్ల భాషలో జరుగుతుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు కూడా కలుగుతున్నాయి. ఇక ఈ ఆంగ్ల భాషని ప్రవేశపెట్టడంలో ఉండేటువంటి దురుద్దేశం కూడా మనకి తెలియందేం కాదు. మెకాలే ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టే ముందు బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమన్నారో చూడండి. ఐ హ్యావ్ ట్రావెల్డ్
across the length and breadth of India, and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such caliber, that I don't think we would ever conquer this country unless we break the very backbone of this nation, which is a spiritual and cultural heritage. And therefore, I propose that we replace her old and ancient education system, her culture, with English. ఇక్కడ నేనేదో ఆంగ్ల భాషపై వ్యతిరేకతతో చెబుతున్నానని భావించద్దు. ఆంగ్ల భాష పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. ఆంగ్ల భాష వ్యామోహం పట్లే వ్యతిరేకత. కాబట్టి ఆంగ్ల విద్యా విధానం పట్ల వ్యతిరేకత కానీ ఆంగ్ల భాష పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు. ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇక మాతృభాషను మనం నిర్లక్ష్యం చేస్తే ఇటు మాతృభాష రాకుండా అటు పరభాష రాకుండా రెండు విధాల మనం చెడిపోతాం. ఇది ప్రతి వ్యక్తి గ్రహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక నేను చిన్నప్పుడు ఒక స్కూల్లో పనిచేశాను. ఆ స్కూల్లో ఒక టీచర్ గారు పాఠం చెప్పి వెళ్ళిపోయారు. ఆవిడ సైన్స్ టీచర్. అందులో బోర్డు మీద రాస్తుంది ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి. ఆవిడ వెళ్ళిపోయాక అక్కడ ఉండే విద్యార్థిని ప్రశ్నించారు, వాట్ ఈజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అడిగాను. అతను టకటగా అప్పచెప్పాడు, when the seedlings are transformed from one place to another place, it is called transplantation. అంటే ఏమిటయ్యా అన్నాను. నాకు తెలియదండి, మా టీచర్ గారు అలా కంటెస్ట్ చేయమన్నారు, నేను చేస్తున్నాను. ఈ విధంగా విద్యార్థులు నేడు విషయాన్ని బట్టి పట్టేటువంటి మెషిన్లు అయిపోయారు. ఏం బట్టి పడుతున్నారో వాళ్ళకి ఏం తెలియటం లేదు. అర్థజ్ఞానం లేకుండా అంతా బట్టి పట్టేటువంటి ఒక యంత్రాలుగా తయారవుతుంది. దీనికి కారణం మనం సూక్ష్మంగా పరిశీలించినట్లయితే మాతృభాషలో విద్యాబోధన లేకపోవటమే అనే విషయం మనకు తెలుస్తుంది. ఇంకా మనం మరో తప్పు చేస్తున్నాం. భారతదేశంలో ప్రాథమిక దశలో మాతృభాషని వదిలిపెట్టి ఆంగ్ల భాషలో చెప్తున్నాం. ఇక ఉన్నత విద్య దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా మాతృభాషలోనే చదువుకోవడాన్ని మనం ఎలవ్ చేస్తున్నాం. ఒకేసారి రెండు తప్పులు జరుగుతున్నాయి. దీనివల్ల జరిగేటువంటి నష్టాలు కూడా మనం తెలుసుకున్నాం. ఒకసారి నేను ఒక పరీక్షకి ఇన్విజిలేటర్గా ఉన్నా. ఎంఏ విద్యార్థులందరూ పరీక్ష రాస్తున్నారు. ఒక వ్యక్తి ఎంఏ హిస్టరీ రాస్తున్నాడు. అందులో ప్రశ్న ఇచ్చారు, డిస్కస్ ద జినియాలజీ ఆఫ్ మగధాస్ అనే ప్రశ్న. ఆ విద్యార్థి మగధ గురించి అంతా చదువుకున్నాడు, ఆ చాప్టర్ అంతా బాగా తెలుసు, కానీ జినియాలజీ అనేటువంటి పదం తెలియదు. నా దగ్గరికి వచ్చాడు, మాస్టారు ఈ ఒక్క పదం తెలియట్లేదు, ఇది తెలిస్తే ఈ క్వశ్చన్ అంతా నేను రాయగలను, క్వశ్చన్కి 20 మార్కులు, దయచేసి మీరు చెప్పండి అన్నాడు. నేను ఇదేమిటయ్యా, ఇది చాలా తప్పు పని, అందులోనూ హిస్టరీ ఎంఏ చదువుతున్నాను,
క్రానాలజీ జినియాలజీ అనేటువంటి రెండు పదాలు హిస్టరీకి రెండు కళ్ళు లాంటివి. కనీసం ఆ రెండు పదాలు అర్థం తెలుసుకోకపోతే ఎలాగయ్యా? ఇది నేను చెప్పకూడదన్నా. కాదండి, మీరు ఈ పదానికి అర్థం చెప్తే నాకు 20 మార్కులు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా ఎంతోసేపు బరికింబలాడి నా చేత అర్థం చెప్పించుకున్నాను నేను. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, హైయర్ ఎడ్యుకేషన్లో మాతృభాష తప్ప మరో భాషలో చదవకపోయినా మనం దాన్ని మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి చిన్నప్పుడు మాతృభాషను నెగ్లెక్ట్ చేయడం ఎంత తప్పు, ఉన్నత విద్యలో కేవలం మాతృభాషకే పరిమితం చేయడం అంతే తప్పు. అందువల్ల రెండు తప్పులు మనకు జరుగుతాయి. ఇక ఈ మధ్యనే ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి ఆటోలో ఇంటికి వచ్చాడు. ఆటో తను అడిగి ఎంత అయిందయ్యా అని. 65 రూపాయలు అయిందండి అన్నాడు అతను. 65 అంటే ఇతనికి అర్థం తెలియదంటే అవమానం. సరే, పర్సులో డబ్బులు ఇంట్లో అడిగి వస్తానని వెళ్ళి వాళ్ళ తాతయ్యని అడిగాడు. 65 అంటే ఎంత తాతయ్య అని. 65 అని చెప్పారు. అప్పుడు ఆ 65 రూపాయలు తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. కాబట్టి మాతృభాష యొక్క ప్రాధాన్యాన్ని మనం గమనించాలి. మాతృభాషలో నేర్చుకున్నటువంటి విద్య రక్తంలో జీర్ణమై మన కండరాలకి పడుతుంది. మాతృభాషలో నేర్చుకున్నటువంటి విద్య అది పైకే పోతుంది. అందుకని మాతృభాష మనం చాలా ప్రాధాన్యం ఇచ్చి మాతృభాష నేర్చుకున్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలి. మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పేం లేదు, కానీ మాతృభాషని విడిచిపెట్టకూడదు. మాతృభాషలో మనం చెప్పినంత స్పష్టంగా నిర్దిష్టంగా మనం ఇంకో భాషలో మనం అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేము. నా కడుపులో నులివేస్తున్నట్టుంది అంటారు. అది ఇంకో భాష మనం చెప్పలేము. చెప్పినా బయట వాడికి అర్థం కాదు. కాబట్టి గురువు తనకున్న జ్ఞానాన్ని పూర్తిగా అందించగలిగేటువంటి ఏకైక సాధనం మాతృభాష. అందువల్ల ఈ మాతృభాషలో జ్ఞానబోధ జరగాలని, తప్పనిసరిగా ప్రాథమిక దశలో మాతృభాషలో ప్రతి వ్యక్తి చదవాలని కోరుతూ, ఒకవేళ ఆంగ్ల భాషలో చదువుతున్న ఉపాధ్యాయుడు ముందుగా మాతృభాషలో బోధించి ఆ తర్వాత ఆంగ్ల భాషలో బోధించాలి అని చెబుతున్నాను. సంస్కృతిలో ఒక సూక్తి ఉంది, మాతృభాషాం పరిత్యజ్య యో అన్య భాషాం ఉపాసతే. ఎవడైతే మాతృభాషని విడిచిపెట్టి మరొక భాషని సేవిస్తాడో తత్ర యాంతి తే దేశాః, అటువంటి దేశాలు అక్కడికి వెళ్తాయట. ఎక్కడికి? ఎత్ర సూర్యో న భాసతే, ఎక్కడ సూర్యుడు ప్రకాశించడో అటువంటి చీకటి లోకాలకు, అధమ లోకాలకు పోతాయి. కాబట్టి మాతృభాషని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రతి దేశము అటువంటి దుర్గతిని పొందుతాయి. అందువల్ల సమాజం కళ్ళు తెరిచి తమ సంతతికి ముందుగా మాతృభాషలోనే విద్య నేర్పించాలని, ఆ తర్వాత ఎన్ని భాషలు నేర్పినా తప్పులేదని చెబుతూ సెలవు.